యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఫస్ట్ వచనం చదవండి, అందరు చదవండి ఒక్కసారి, మళ్ళొకసారి, మూడోసారి. చాలు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? యేసు ప్రభుల వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నారు. ఒక 3 బిస్కెట్ ప్యాకెట్లు పెడదాం, మంచి కంపెనీవి. తిని చూసిన తర్వాత మిమ్మల్ని అడుగుదాం ఏది మంచిది అని, ఏది బాగుంది, ఏది కంపెనీది అంటే 3 మీరు ఏం చెప్తారు? ఏదో ఒకటి తీసుకొని ఇది మంచిది, ఇది కంపెనీది అంటారు. మిగిలిన 2 ఒరిజినల్ కాదు అని. యేసు ప్రభుల వారు నేను ద్రాక్షావల్లిని అని అనడం లేదు ఇక్కడ. ఏమంటున్నాడు? నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైంది ఉంది, అది నిజమైంది నేను అని దేవుడు అన్నాడంటే ఇంకోటి ఏదైనా ఉండాలనా లేదా? ఉంటేనే ఈ మాట మాట్లాడతారా, మాట్లాడరా? ఒకవేళ ఇది నిజమైందైతే, నేను నిజమైన అంటే మిగిలినవి ఎన్ని ద్రాక్ష వల్లులు ఉన్నాయి ఇంతకు అని బైబిల్లో చూస్తే కీర్తనలు 80వ కీర్తన 8వ వచనం చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి అమ్మా ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చాల్మా. ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లిని తెచ్చితివి. తెచ్చి ఎక్కడ నాటాడు? పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంలో అన్యజనులను వెళ్ళగొట్టి దేవుడు నాటాడు. అంతేనా? కరెక్టే కదా? ఎవరిని నాటాడు? ఇజ్రాయేలు ప్రజలను నాటాడు. నాటడానికి వీళ్ళేమైనా మొక్కలా? కాదు కదా. దేవుడు ఈ ప్రజలను ఒక చెట్టుతోనూ, ఒక మొక్కతోనూ, లేకపోతే ఒక వనముతోనూ పోలుస్తున్నాడు. పోల్చి దేవుడు చెప్పేది ఏంటంటే, ఒక ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తెచ్చాడు దేవుడు? ఐగుప్తులో నుండి తెచ్చి ఎక్కడ నాటాడు? పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంలో నాటాడు. ఏంటిది ఇది? ద్రాక్షవల్లి. ఇదే మాటను యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-4 వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, ఆమా. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. ఆమా. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చాల్మా. సత్తువ గల భూమి గల చోట నా ప్రియునికి ఒక ద్రాక్ష వనం ఉండెను. నెక్స్ట్ మా. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చాల్మా. ఏది శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను? ఈ ద్రాక్ష తీగలు ఎవరు అంటే 7వ వచనం చదవండి ఒకసారి. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరు ఈ ద్రాక్ష తోట? యెహోవా ద్రాక్ష తోట. ఎవరంటే ఇజ్రాయేలు వంశము వారు. నెక్స్ట్ మా. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. రైట్. మనకి ఇప్పుడు అర్థమయ్యింది. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అనడానికంటే ముందు ఇంకో ద్రాక్షవల్లి, ఇంకో ద్రాక్ష తోట, ఇంకో ద్రాక్ష చెట్టు ఏదో ఉంది. ఆ ద్రాక్ష చెట్టు ఏది అంటే ఇజ్రాయేలు వంశస్థులు, యూదా ప్రజలు. రైట్. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు నుండి వచ్చినటువంటి సంతానం
12 గోత్రాల వారిని ఏమని పోల్చడం జరిగిందంటే ద్రాక్ష చెట్టుతోనూ ద్రాక్ష వల్లితోనూ పోల్చడం జరిగింది. అందుకనే 80వ కీర్తనలో మనం చూస్తాము, నీవు వారిని ఐగుప్తులో నుండి తెచ్చి ఇక్కడ నాటితివి అన్న దానికి అర్థం ఏంటంటే వాళ్ళను దేవుడు ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నాడు, వారందరినీ కలిపి ద్రాక్ష వనముతో పోలుస్తున్నాడు. రైట్? నిజమైన ద్రాక్షవల్లి ఈయననే అని చెప్పడానికి ఇంకొక ద్రాక్షవల్లి కూడా ఉంది. ఆ ద్రాక్షవల్లి ఎవరు అంటే, ఆ ద్రాక్ష తోట ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. అర్థమైందనుకుంటా. ఈ ఇజ్రాయేలు ప్రజలను మొట్టమొదటగా దేవుడు ద్రాక్షవల్లితో పోల్చి ద్రాక్ష తోట వేసి ఏం చేశాడు? అదే యెషయా గ్రంథంలో చదివితే 5వ అధ్యాయంలో 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి ఒక మంచి స్థలాన్ని తీసుకొని ఆ స్థలాన్ని ఆయన బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చాల్మా, ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ పంటలు వేస్తారు, వరి కానీ మొక్కజొన్న కానీ ఏదైనా పంట వేస్తారు. ఏ ఉద్దేశంతో వేస్తారు? పంట మంచి పంట రావాలని వేస్తారు. పంట వేసేటప్పుడే ఈసారి నాకు పంట రాకూడదని పంట వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ పంట ద్వారా నాకు లాభం రాకూడదని పంట వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఖచ్చితంగా ఓ పంట వేస్తా అంటే 3 నెలల తర్వాత వస్తుంది, 4 నెలల తర్వాత వస్తుంది పంట. ఆ 4 నెలల తర్వాత వచ్చే పంట పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఏం చేస్తాము? ఓహో, పైసలు వస్తే ఈ పైసలు వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, మిగిలిన పైసలతో ఇంటికి ధాన్యం తెచ్చుకోవాలి, మిగిలిన పైసలతో ఇంటికి పనులు చేయించుకోవాలి, మిగిలిన పైసలతో ఏదో ఆలోచనలతోనే ఒక వ్యక్తి పంట వేస్తాడు. నేను కూడా దేవుడు అంటున్నాడు పాత నిబంధనలో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రాంతంలో నాటాను. నాటేటప్పుడు ఊరికే నేను వదిలిపెట్టలే. ఆ నాటిన దానికి నేనేం చేశాడంటే ఆ ప్రాంతంలో పంట బాగా పండాలని రాళ్ళేరేసాను. ఏరివేసి తర్వాత మంచిగా వాటి కొరకు అంత చదును చేసి మంచి మొక్కలను, శ్రేష్టమైన మొక్కలను తెచ్చి నాటిన తర్వాత నేను ఫ్యూచర్లో ఆలోచన చేసుకొని వాటికి ఒకటి బురుజు కట్టించి వాటిలో తీసి పెట్టుకుందామన్న ఆలోచనతో నేను బురుజు కట్టించి పెట్టుకున్నాను. ఇంత పని నేను చేసి పెట్టుకున్న తర్వాత పంట సరిగా రాకపోతే ద్రాక్ష పండ్లు, ఇప్పుడు మిరప పంట వేసాము, మిరప వేస్తే వాటిని అమ్ముకుంటే మంచి పైసలు వస్తాయి. మిరపకాయలు కాకుండా వేరే ఏవైనా పిచ్చికాయలు కాసిందనుకో ఆ చెట్టు, ఏం చేస్తాం? పీకేస్తాం. సరే, దానికి పెట్టిన పెట్టుబడి ఏమాయా? పైసలు ఏమవుతాయి? పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు పెడితివి, ఏమవుతుంది? మందు కొడితిమి, ఏమవుతుంది? ఇవి వస్తే నేను మంచిగా అవి కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి ఆలోచనలో బ్రతికితివి. ఈ ఆలోచనలన్నీ ఏమాయా? ఆ పొలంలో వేయబడిన చెట్టే కరెక్ట్గా ఫలించకపోతే మనకెంత బాధ ఉంటుందో అదే బాధ పోయినటువంటి ద్రాక్షవల్లి గురించి చెబుతా అన్నాడు. ఏమని? నేను తెచ్చుకున్న ఐగుప్తులో నుంచి తెచ్చి ఇక్కడ నాటి దానికి రాళ్లను అన్నీ ఏరివేసి శ్రేష్టమైన భూమిలో నేను దాన్ని నాటి పెడితే అది నాకేం చేసిందంటే 3వ వచనం చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనే మేము వేడుకొనుచున్నాను.
ఎవరు ఈ మాట అంటుంది? యెరూషలేం నివాసులారా, యూదా నివాసులారా, మీరందరు రండి, నాకు న్యాయం తీర్చండి. ఏం న్యాయం తీర్చాలంటే 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నేను చేసినంత ఇంకెవరు చేయలేదు. దాన్నంత శ్రేష్టమైన దానిగా నేను చేసి వాటి కొరకు వాటి నుండి ఫలాలు రావాలని ఆశిస్తూ నేనుంటే, నెక్స్ట్ మా అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు ద్రాక్ష పండ్లు వస్తాయా ఆ పండ్లను తీసుకొని నేను జ్యూస్ చేసుకోవాలి, లేకపోతే అమ్ముకోవాలి, వాటితో తృప్తి పొందాలన్న ఆలోచనలతో నేను కనిపెట్టుకొని ఉండగా అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఎటు కాకుండా కారు ద్రాక్షలు ఎందుకు కాసింది? పొలం మంచిదే, వేసిన విత్తనం మంచిదే, వాటికి కాపు పెట్టిన వ్యక్తి మంచి వ్యక్తే, వాటి అన్నిటికీ శ్రేష్టమైన వాటిని నేను ఇస్తే నాకెందుకు ఈ పండ్లు కాసింది? మీరే చెప్పాలి అని యెరూషలేం నివాసులను, యూదా నివాసులను అక్కడున్నటువంటి వ్యక్తి పిలిచి అడుగుతున్నాడు. దేవుని పక్షాన అడుగుతూ, నెక్స్ట్ మా ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములను మీకు తెలియజెప్పేదను. చాలమా, మీరు ఇంతగా నాకు కారు ద్రాక్షలు ఫలించారు. ఆ కారు ద్రాక్షలు అంటే దేవుడు నిజంగానే ఓ పంటేసి మనలాగా పండ్లు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ దేవుడు వేసిన చెట్టు నుండి ఫలాలను ఆశిస్తున్నాడు, వారి నుంచి మంచి వాటిని ఆశిస్తున్నాడు అని అర్థము. ఇప్పుడు ఆ మంచి వాటివి ఏంటివంటే 7వ వచనం చదువుదాం. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వరము, ఆయన న్యాయం కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. దేవునికి కావలసిన ఫలాలు ఏంటివంటే నీతి, న్యాయము. ఈ రెండు నేను కావాలని చూసా, మీ దగ్గర నాకు కనబడ్డం లేదే. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం 17వ వచనం. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. నెక్స్ట్ మా న్యాయము జాగ్రత్తగా విచారించుడి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. చాల్మా, ఇక్కడ కూడా దేవుడు అడుగుతున్న మాట, మీరు నీతి న్యాయములు తప్పి బ్రతుకుతా అన్నారు, నేను అడిగినా నాకు ఇవ్వడం లేదు, నాకు మీ దగ్గర కనబడుట లేదు. ఈ నీతి న్యాయములు తప్పి బ్రతుకుట వలన మీరు కారు ద్రాక్షలని అనాల్సి వస్తుంది నేను అని చెప్పాడు కదా. ఇదే మాట యెషయా గారి కంటే ముందు ప్రవచించిన వ్యక్తి ఉన్నారు, ఆమోసు గారు. 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. న్యాయంను అన్యాయమునకు మార్చి నీతిని నేలకు పడవేయు వారులారా. సాల్మా, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలకు పడవేయువారలారా. ఆమోసు గారి కాలంలో కూడా నీతి న్యాయములు తప్పి బ్రతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు అడుగుతున్న మాట, మంచిగా నిన్ను నాటాను కదా, మంచిగా తెచ్చి ఉంచాను కదా, నీవెందుకు ఈ విధంగా జాతిహీనపు ద్రాక్షావల్లివైతివి అని ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షావల్లిని దేవుడు అడుగుతున్నాడు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి 80వ కీర్తనలోకి
యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయము. నేను నాటాను, మీరు కారు ద్రాక్షలు కాశారు, కాబట్టి మీరు ఇంకా ఫ్యూచర్లో నాకు మంచి ఫలాలు ఇస్తారన్న నమ్మకం నాకు లేదు. మీ మీద నేను నమ్మకం కోల్పోయాను. ఎందుకంటే మీరు సరి కావాలని, ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతంలో నుంచి మీరు బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత మీరు దారి తప్పారో, నేనేం చేశానంటే మిమ్మల్ని సరి చేయడానికి పక్కనున్న ప్రజలను లేపాను. ఎవరిని? అరమ్నహారాయిము, మెసొపొతేమియా వాళ్ళని లేపాను. మీరు అప్పుడుండి మా తప్పైందనేసరికి నెక్స్ట్ వెంటనే మీకు ఒత్నీయేలనే న్యాయాధిపతినిచ్చాను. అతడు వచ్చి మిమ్మల్ని విడిపించాడు. అప్పుడు దేవా మీకు స్తోత్రం అంటారు. మళ్ళీ మీరు దారి తప్పితిరి. దారి తప్పినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మిద్యానీయులకు అప్పచెప్పాను. మిద్యానీయులకు అప్పచెప్తే తప్పైంది ప్రభువా అంటారు. అప్పటికప్పుడు మీకు గిద్యోన్ని ఇస్తిని. ఆ తర్వాత మీరు మంచిగా ఉంటారా? మంచిగా ఉండకుండా మళ్ళీ మీ ఇష్టానుసారంగా బ్రతికితేసరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఫిలిస్తీయులకు అప్పచెప్తే, అబ్బో తప్పైంది ప్రభువా అని మీరు అడిగేసరికి అప్పటికప్పుడు నేను మీకు సంసోన్ని ఇస్తిని. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ మీ బుద్ధి మానుకొనక మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఫ్యూచర్లో కూడా మీరు మారతారన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 5వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 5వ వచనం, యెషయా గ్రంథం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములను మీకు తెలియజేస్తున్నాను. ఏం చేస్తాడంట దేవుడు? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఇంతవరకు మీకు కంచె నుంచి కాపుదల ఇచ్చిన నేనే ఇప్పటి నుండి దానికి కంచె లేకుండా చేస్తాను. పక్కనున్న పశువులను వచ్చి మిమ్మల్ని మేసేటట్టు చేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రొవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చాలమా. దేవుడు అన్నమాట ఇంతవరకు మీకు ప్రొటెక్షన్గా నేనున్నా. దేవుడు అన్నమాట ఇంతవరకు ప్రొటెక్షన్గా నేనున్నాను కదా, ఈ రోజు నుంచి నేను మీకు ప్రొటెక్షన్గా ఉండదలుచుకోలేదు, మిమ్మల్ని నేను వదిలిపెట్టేస్తానా అని చెప్పి జీవం కలిగిన దేవుడు వాటిని వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఈ ప్రాంతం ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే బబులోను రాజు చేతిలోకి వెళ్ళింది. ఎవరి చేతిలోకి వెళ్ళింది? బబులోను రాజు వీళ్ళను చిత్రహింసలు చేయడం స్టార్ట్ చేశాడు కదా. చిత్రహింసలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కీర్తనల గ్రంథము ఒక్కసారి 80వ కీర్తనలోకి వద్దాం. 9వ వచనం 8 నుంచి స్టార్ట్ చేద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. చాలమా. ఇక్కడ ఉన్నటువంటి కర్త ఎవరు? కీర్తనాకారుడు ఆసాపు గారు ఏమంటున్నారంటే, ప్రభువా అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక్క మాటలో వీటన్నిటిని కూర్చి ఆలోచన చేస్తే ఒక్క మాటలో దాన్ని అభివృద్ధి చేసి పెట్టావు. కొన్ని సంవత్సరాలకు గొప్పదైంది. ఎక్కడో బానిస బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి నీవు యెరూషలేములో నాటిన తరువాత యెరూషలేము గొప్ప జనాంగంగా మారింది నీవు తోడుండుట వలన. అయితే 12వ వచనం, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి. ఇప్పుడు ఈ గ్రంథకర్త అడుగుతున్నాడు, కీర్తనాకారుడు అడుగుతున్నాడు ఏమని? ప్రవ్వా అంత గొప్పదాన్ని నీవేలా పాడు చేస్తివి? వాళ్ళు వచ్చి పెరికేసేలా ఉందే. నెక్స్ట్
13వ వచనం. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు దేవా, అడవి పంది వచ్చి దాన్ని పెకలిస్తుంది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నాయి. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చెప్పుకుంటాం కదా, దానికి ఉన్నటువంటి చుట్టూ కంచెను తీసివేస్తా, దానికి ఏమాత్రము ప్రొటెక్షన్ లేకుండా నేను చేస్తా, పశువులు వచ్చి తినేటట్టు నేను చేస్తానని మీరు అన్నారు కదా ప్రభువా. అన్నట్టుగానే ఇది ఈ విధంగా తయారవ్వడానికి గల కారణం ఎవరంటే మీరే. ఎందుకు ఇలా చేశారు, మీ పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని కీర్తనాకారుడు ఆ మాట మాట్లాడేసరికి 14వ వచనం. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశముల నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. చాల్మా. అప్పుడు కీర్తనాకారుడు అంటాడు, ప్రవ్వా ఒక్కసారి సరే వదిలిపెట్టావు, అయిపోయింది, దాని మీద దృష్టి ఉంచు ప్రవ్వా అని చెప్పి దాని మీద నీ కుడి చేతితో నాటిన మొక్కను కాపాడము ప్రవ్వా అని చెబితే, ఇక్కడ మొక్క అంటే నిజంగానే మొక్క కాదు, కింద కుమారుడు అని రాయబడింది. ఎవరి కుమారుడు? నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, ఇజ్రాయేలు నాకు కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడని నేను దానికి బిరుదిచ్చేశాను. ఇప్పుడు ఇక్కడ మొక్క లేదా కొమ్మ అంటే అర్థం ఎవరు? ఇజ్రాయేలు ప్రాంతము అని అర్థం. ఇజ్రాయేలు నా కుమారుడు. దేవుడు ఇజ్రాయేలీలను గురించి చెప్పిన మాట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆసాపు గారంటే, ప్రభువా ఈ ఇజ్రాయేలీల మీద దృష్టి ఉంచుము ప్రభువా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, రైట్, నేను ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నా, ఇజ్రాయేల్ దేశాన్ని ఎన్నుకున్నా, ఇజ్రాయేల్ జనాంగాన్ని నేను ఎన్నుకున్నాను, బాగుంది. ఎన్నుకున్న తర్వాత వీళ్ళు నా మాట విననందుకు వీళ్ళని నేను వదిలిపెట్టాను. అయితే ఇప్పుడు మీరు అడిగిన మాటను బట్టి మీరు మళ్ళీ మా మీద దృష్టి ఉంచుము ప్రభువా అని అడిగారే, ఆ మాటను బట్టి నేను ఒక నిర్ణయం చేయబోతున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని నేను వదిలిపెట్టిన మిమ్మల్ని మళ్ళీ ఒక పద్ధతిలో నేను మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నా. వదిలిపెట్టిన నేనే ఓ పద్ధతి ద్వారా మిమ్మల్ని నా దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నాను. ఆ పద్ధతి ద్వారా వెళ్తే మీరు నాకు దగ్గర అవుతారు, అంతకు మించి మీ జీవితంలో మీరు ఫలింపు నొందరు. ఆ పద్ధతి ఏంటంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. రాబో దినాల్లో ఏదైతే ఇజ్రాయేలు ప్రజలు మనకు ఒక ద్రాక్ష వల్లిగా కనబడుతున్నారో, ఆ ద్రాక్ష వల్లిలో నుండే ఒక చిగురు వస్తుంది. ఒక నీతి చిగురును మీకు పుట్టిస్తాను. నెక్స్ట్ అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎక్కడైతే యెషయా గ్రంథంలో మీరు నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు, ఆమోసు గ్రంథంలో చూస్తే మీరు నీతి తప్పి ప్రవర్తిస్తున్నారని చెప్పారో, ఆ నీతి న్యాయములను ఆ నీతి చిగురొచ్చి పుట్టిస్తాడు, జరిగిస్తాడు. ఎవరు ఆ నీతి చిగురు? 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ వచనం చూద్దాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఓకే, ఇక్కడ మనకు అర్థమైపోయింది ఎవరు ఈ దావీదుకు నీతి చిగురు. యేసు ప్రభుల వారని తనకు తాను చెప్పుకున్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం.
యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేర్ల నుండి అమ్మా అంకురము ఎదిగే ఫలించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. వదిలిపెట్టిన మీరు ఇప్పటి నుంచి అతిశయించడానికి వీల్లేదు. ఇజ్రాయేలు గోత్రం మాది గొప్పది, మాకు ఈ ఇజ్రాయేల్ గోత్రాన్ని మించింది లేదు, లేకపోతే మా వలనే, మా గోత్రమే, మా కులమే, మా మతమే అని గొప్ప చెప్పుకోవడానికి వీల్లేదు. వీరందరికీ మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము గారు. అబ్రహాము సంతానం మేము, అబ్రహాం సంతానం అని ఇప్పటి నుంచి చెప్పుకోవడానికి వీలు లేదు. మీరు అతిశయించవలసింది ఏదైనా ఉంది అంటే ఇప్పటి నుంచి మీరు ఏం చెప్పుకోవాలంటే నీతి చిగురు గురించి చెప్పుకోవాలి. యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు గురించి చెప్పుకోవాల్సిందే తప్ప ఇప్పటి నుంచి అబ్రహాము సంతానం అని చెప్పుకోవడానికి వీల్లేదు అని ముందుగానే దేవుడు రాసి పెట్టి ఉంచాడు. ఇది ఎవరి గురించి అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఈయన అన్నాడు కదా. ఇంకొక ద్రాక్షవల్లి కూడా ఉంది చూడండి, అది కాదు ఇది అని చెప్పడానికి నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిని అని అనడానికి గల కారణం ఏంటంటే ఇది కారణం. ఇప్పుడు యోహాను సువార్త 15 దగ్గరకు వద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. చాలుమా, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇంకొక ద్రాక్షవల్లి ఉంది, చూసాము. ఆ ద్రాక్షవల్లి ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళు దేవునికి కారు ద్రాక్షలను ఇవ్వడం చేత దేవుడు వాళ్ళను వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి బ్రతిమాలుకున్న తర్వాత సరే నేను మిమ్మల్ని మళ్ళీ నాటుతాను, నాటడానికి ఇంతకు ముందులాగా మళ్ళీ మిమ్మల్నే నాటను, మీకు ఒక నీతి చిగురును పుట్టిస్తాను, ఆయన ద్వారా మీరు అంటి పెట్టుకొని ఉంటే నాతో పాటు మీరు జీవించగలరు అని చెప్పడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించాడు దేవుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట అంటే కొద్దిగా మనం ముందుకు చూస్తే అర్థమవుతుంది. 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. చాలమా, సందర్భం ఏమి? పండుగ సందర్భం. ఏ పండుగ? సంక్రాంతి, దసరా, ఉగాది. ఏదది? పస్కా పండుగ. ఈ పండుగ ఆయన చనిపోవడానికి సిద్ధమైన పండుగ. ఆయన చనిపోవడాన్ని నెరవేర్చడానికి ఏర్పరచుకున్న పండుగ ఈరోజు నెరవేరబోయే పండుగ. ఈ పస్కా పండుగకు వచ్చి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు వాళ్ళతో, శిష్యులతో. 23వ వచనము, 12:23. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చాల్మా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిచున్నది. 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు. చాల్మా, 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. చాల్మా, పస్కా పండుగకు వచ్చిన వాళ్ళతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను వెళ్ళవలసిన గడియ వచ్చింది, వెళ్ళవలసిన గడియ వచ్చింది. 27వ వచనం, 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను, అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవనికినీ తెలియలేదు. చాల్మా, ఇదంతా పస్కా పండుగ జరుగుతుంది, నేను వెళ్ళవలసిన గడియ వచ్చింది, వెళ్ళవలసిన గడియ వచ్చింది, వెళ్ళవలసిన గడియ వచ్చింది అని చెప్పాడు దేవుడు. చెప్పిన దేవుడు
ఇట్లా ముక్క ముంచి ఇష్కరియోతు యూదాకి ఇచ్చాడు. చికెన్ ముక్క కాదు, మామూలుగా రొట్టె ముక్క ఇచ్చేసరికి అది తీసుకొని నువ్వు చేయాల్సిన పని ఏదో చేయిపో అన్నాడు. చెప్పేసరికి డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేదంటే ఇష్కరియోతు యూదా దగ్గర ఉండేది. పనప్ప చెప్పింటాలే, ఏదైనా పైసలు ఉన్నాయి కదా, వర్క్ అప్ప చెప్పింటాడు, పోయినోడు వస్తాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పస్కా పండుగ దగ్గరికి వస్తుంది, సాతాను నీ హృదయంలో ఆలోచన పుట్టించాడు కదా, యేసు ప్రభుల వారిని చంపడానికి పుట్టించిన ఆలోచనను నెరవేర్చడానికి ఎల్లు, నీవు పని ఏం చేస్తావో చేయిపో అని చెప్పి పంపుతున్నాడు. ఇప్పుడు నీకే నాకే ఈరోజు మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటలకు 3 గంటలకు టక్కని నీ ప్రాణం నా ప్రాణం పోతుంది అని తెలిస్తే ఎట్లుంటాం? ఏం చేస్తాం? భయపడతామా లేదా? పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి అంటున్నా. కొంతమంది ఉంటారు, ఏముంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని జొమాటోలో స్విగ్గీలో అది ఇది ఫుడ్ తెచ్చుకొని ప్రశాంతంగా తిందని ఆయన పోతే ఆ పరిస్థితి కాదు ఇది. కొద్ది నిమిషాలకు వాళ్ళు నన్ను చిత్రవద చేసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇష్కరియోతు యూదా పోయాడు. పోయిన తర్వాత ఇక్కడ పక్కనున్న శిష్యులు, ఇప్పుడు మనలోనే ఉన్నాం, నేనే ఉన్నా, ఒక ఆదివారం మీ దగ్గరికి రాలేదనుకో, మీకు ఆలోచన వస్తుందా రాదా? ఎందుకు మనిషి రాలేదు, ఫోన్ కూడా చేయడం లేదు, ఫోన్ కట్ అయ్యింది, 2వ వారం కూడా నేను రాకపోతే డౌట్ వస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు మీకు ఆలోచన వస్తుందా రాదా? వచ్చినప్పుడు మీరేం చేస్తారు? పైన ఉన్న పెద్ద ఆయనను పోయి అడుగుతారు, ఎందుకన్నా అన్న వస్తలేడు అని. అట్లా ఇష్కరియోతు యూదా రాకపోయేసరికి యేసు ప్రభుల వారిని కూడా అడగడం స్టార్ట్ చేసింటారు కిందున్న శిష్యులు. పోయి ఏదో పని చేయంటివి, పోయినోడట్టేవాయా, ఇంతవరకు రాలేదయ్యా, ఎక్కడికి పంపితివి అంటే ఈయన ఏం చెప్తాడు? నన్ను చంపడానికి పంపించినానని చెప్తాడా? ఆ పరిస్థితుల్లో ఇష్కరియోతు యూదా పోయి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారిని చంపడానికి పైసలు సిద్ధం చేసి పెట్టాడు. పైసలు తీసుకొని ఆ మనిషిని వేసేయండి అన్నారు. ఈ విషయం ఒకవేళ విశ్వాసులకు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 11 మందికి తెలిస్తే వాళ్ళేమనుకుంటారు? పోయినోడు పైసలతో మంచిగా బట్టలు వేసుకొని, కార్లు కొనుక్కొని, జీపులు కొనుక్కొని, బాగా బండ్ల మీద దాంట్ల మీద తిరుగుతుంటే 24 గంటలు యేసు ప్రభుల వారితో తిరిగే విశ్వాసులు ఏమనుకుంటారు? ఎంతకాలం రా నాయన, ఈయనతో పాటు తిరుగుతూనే ఉన్నాం, ఈయన వదిలిపెట్టి ఒకడు వెళ్ళిపోయినాడు, వాడు చూడు బైక్ మీద తిరుగుతున్నాడు, బండి మీద తిరుగుతున్నాడు, కారు మీద తిరుగుతున్నాడు, మిద్దె కట్టుకున్నాడు, మేడ ఓ మస్తుగా ఆలోచన చేసి మనం ఏం చేస్తాము? ఈ పరిస్థితుల్లో 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇప్పుడు సందర్భం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నెక్స్ట్ వచనమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నెక్స్ట్ నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో. చాలమా. ఇప్పుడు ఈ సందర్భాన్ని గుర్తెరిగి జరిగిన సందర్భాలని బట్టి ఆలోచన చేస్తే ఇష్కరియోతు యూదా నన్ను వదిలిపెట్టి పోయాడు, డబ్బు కొరకు పోయాడు, లోకంలో ఆశించెళ్ళాడు, లోకము కొరకెళ్ళాడు. అట్లాంటోడు ఫలించడు. ఆ పైసలు తీసుకొని ఏం చేశాడంటే ఈయన పొలం కొన్నాడు. ఆ పొలంలో లాస్ట్కు అదే పొలంలోనే ఉరేసుకొని వస్తాడు. ఎవరు? యూదా. దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని పైసలకు అమ్మిన వ్యక్తి చివరికి ఏమయ్యాడు? కొన్న పొలంలోనే, తీసుకున్న పొలంలోనే, పొలాన్ని ఆశించి దేవుణ్ణి వద్దనుకున్నటువంటి వ్యక్తి చివరికి అదే పొలంలోనే పడి చచ్చాడు.
ఆయనను పక్కన పెడితే మిగిలిన 11 మంది ఉన్నారే, ఓ 11 మంది శిష్యులారా, మీరేం చేస్తారంటే ఆ వ్యక్తిలాగా మీరు లోకాన్ని ఆశించి వెళ్ళకండి. దేవునిలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఆ కాలంలో ఒక ద్రాక్షవల్లి ఉంది. దాన్ని దేవుడు సృష్టించి నాటి మంచిగా చేస్తే దేవునికి కారు ద్రాక్షలను ఫలిస్తే, ఇప్పుడున్నటువంటి ఈ ద్రాక్షవల్లి ఎవరంటే యేసు ప్రభుల వారు. ఆయనకు తండ్రి వ్యవసాయకుడు. మీరు ఈ ద్రాక్ష చెట్టును కట్టుకొని ఉంటే ఫలిస్తారు. అప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. లేదు, ఈయన వదిలిపెట్టి మా ఇష్టానుసారంగా మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాము అని మీరనుకుంటే ఒకవేళ అది ఫలింపులోకి రాదు. ఒకవేళ అప్పటికప్పుడు కలిసి వచ్చినట్టు మీకు కనబడవచ్చు, చివరికి ఊరేసుకొని సచ్చే స్థితికి తెస్తుంది అది. కాబట్టి మీ ఫలింపు దేవునిలో ఉండాలి. చాలామంది ద్రాక్షవల్లి ఏం చేస్తారంటే తీగలు, అవి మామూలుగా మాన్లు కావు, మన తుమ్మ మాన్లు వేప మాన్లలాగా మాన్లు ఉండవు, తీగలు పైన ఒక దెంతలాగా వేస్తారు. వేసి ఈ తీగను వాటికి చుడితే వాటికి పారుకుంటూ వెళ్తుంది అట్లే. అప్పుడు మధ్యలో గుత్తులు ద్రాక్ష గెలలు కాస్తాయి. అట్లా మీరు కూడా ఆయనను అంటిపెట్టుకొని బ్రతికితే మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి అర్హుడు. మీరు ఆయన్ని వదిలిపెట్టి బ్రతికి నా సొంత ఆలోచన, నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు బ్రతుకుతానని గనక అనుకుంటివా, అప్పటికప్పుడు బాగుంటావు. కానీ అప్పుడే మన పతనానికి మెట్టేసినట్టు అవుతుంది. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకరు. తమ సొంత ఆలోచనలతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. తమకు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఆలోచనలతో బ్రతుకుతూ ఇదే దేవుని ఆలోచన అనుకొని బ్రతికేటోళ్ళు ఉన్నారు. సరే, కొంతమంది అన్యజనులు అంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావురా నాయన, దేవుడు ఏం చేస్తారా, దేవుడు నిన్ను పోషిస్తాడా, కష్టపడాలరా, పని చేసుకోవాలరా, అదిరా ఇదిరా ఏదేదో మస్తుగా చెప్తారు కదా. పని చేయకూడదని కాదు. 2వ అధ్యాయంలో చూస్తే ఇదే యోహాను సువార్తలో దేవుడు కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. అదే 4వ అధ్యాయంలో చూస్తే ఒక రోగికి స్వస్థతనిస్తాడు. అదే 5వ అధ్యాయంలో చూస్తే 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తాడు. 6వ అధ్యాయంలో చూస్తే 2 చేపలు 5 రొట్టెలు, వాటిని 5,000 మందికి పంచుతాడు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో చూస్తే పుట్టు గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. పుట్టుకతోనే కళ్ళు లేవంట. కళ్ళు లేని వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో చూస్తే చనిపోయినటువంటి లాజరును దేవుడు బ్రతికిస్తాడు. ఇలా దేవుణ్ణి గనక నీవు ఒక తీగకు ఏ విధంగా అయితే అల్లుకొని ద్రాక్షవల్లి పెరుగుతుందో అలానే తీగలమైనటువంటి మనము ఆ ద్రాక్షవల్లిని కనుక అలానే అంటి పెట్టుకొని ఉంటిమా, మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. అట్లా కాకుండా మన సొంత ఆలోచనలతో చేసేవి, మనకు నచ్చినట్టు చేసేవి అప్పటికప్పుడు ఫలింపులా కనపడవచ్చు. కానీ చివరికి ఇష్కరియోతు యూదా ఏ విధంగానైతే ఉరిబెట్టుకొని చనిపోయాడో ఆ విధంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మన జీవితానికి ఆధారము యేసు ప్రభుల వారై ఉండాలి. అంతేకాకుండా ఈ పుట్టుగుడ్డు వ్యక్తి ఉన్నాడు. పుట్టుగుడ్డు వ్యక్తి కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి పరిసయ్యులు వీళ్ళు ఏమని అడిగారంటే, నీ కళ్ళు తెరిచింది ఎవరు అని అడిగారు. నాకే కళ్ళు పోయినాయి. మీరు నాకు ఏం చెప్పారంటే, వెళ్ళి ఆడొక నీళ్ళ కోనేరు ఉంది, బేతేస్తా అనే కోనేరు, నువ్వు వెళ్ళి నన్ను కడుక్కోమని చెప్పారు.
నాకేదో పూసి చెబితే నేను వెళ్ళి కళ్ళు కడుక్కున్నా. నా కళ్ళు తెరిచింది ఎవరు నేను చెప్పగలనా? ఇప్పుడు చెప్పలేను. ఆలోచి పుట్టు గుడ్డి వ్యక్తిని అడిగారు, నీ కళ్ళు తెరిచింది ఎవరు అని. ఆయన చెప్పాడు, నా కళ్ళు తెరిచింది యేసు ప్రభుల వారు అని. యేసు ప్రభుల వారు అని ఒప్పుకున్నారనుకో, వాళ్ళని ఏం చేస్తారంటే వెలేస్తారు, అక్కడ ఉంచుకోరు. అట్లా యోహాను సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. అందుకు వాని తల్లిదండ్రులు, అమ్మా, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేము ఎరుగుతుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చాల్మా, ఏం చేస్తారంట? క్రీస్తుని నమ్మితే, చెబితే, ఒప్పుకుంటే వెలివేస్తారు. 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. చాల్మా, ఏం చేశారు? వెలివేశారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ సమాజంలో ఉండడానికి ఇష్టపడి యేసు ప్రభుల వారిని నిజమైన ద్రాక్షవల్లిగా ఒప్పుకోవడానికి వీలు పడలేదు. వీళ్ళని ఏం చేశారంటే వెలివేశారు. పరిసయ్యులు అనే వ్యక్తులు ఏం చేశారంటే వెలివేస్తారు. ఎక్కడికి? నిజమైన ద్రాక్షవల్లి యొద్దకు రాకుండా వెలివేస్తారు. చాలామంది మనము కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఓ ద్రాక్ష చెట్టు ఉందనుకుంటే దానికి మనము తీగలమైతే నిజంగానే ఆ ద్రాక్ష చెట్టుకే మనము చుట్టుకొని ఉన్నామా? ఇంకా దేనికైనా చుట్టుకొని ఉన్నామా? దేనికి చుట్టుకొని ఉన్నాం? ఒకవేళ డబ్బుకు చుట్టుకొని ఉన్నామేమో, లోకంలో ఉండే లోక ఆశలకు చుట్టుకొని ఉన్నామేమో. సినిమాల హీరోలు ఉన్నారు, వాళ్ళకు ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉంటారు. ఆయన పోస్టర్ కనుక ఎక్కడైనా పెడితే ఏం చేస్తారు? పాలాభిషేకం చేస్తారు. ఓ బిందె పాలు తీసుకొచ్చి పైనుండి పోస్తారు. ఇంకొకరు కొంతమంది అరచేతిలో హారతి పెట్టుకొని వాళ్ళకు హారతులు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా లోకానుసారమైన వ్యక్తులకు వాళ్ళు ఎవరికి చుట్టుకొని పోయారు? సినిమా హీరోలకు, హీరోయిన్లకు చుట్టుకొని పోయారు. క్రైస్తవులము మనము, దేవుని సంబంధులం, మనం దేనికి చుట్టుకొని పోయాము? నిజంగానే కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగానే నేను వాక్యానికి చుట్టుకొని ఉన్నానా? యేసు ప్రభుల వారికి చుట్టుకొని ఉన్నానా? ఒకవేళ వాక్యానికి నేను చుట్టుకున్న వ్యక్తినైతే ఉదయకాలాన్నే లేచి నేను ప్రార్థన చేసేవాడిని. ఫస్ట్ దేవునితో సమయం గడిపేవాడిని. ప్రభువా, రాత్రంతా మంచి నిద్రనిచ్చావని దేవునికి థ్యాంక్స్ చెప్పేటోని. మధ్య మధ్యలో దేవుని గుర్తు చేసుకొని బ్రతికేటోని. ఇంత మంచి జీవితం ఇచ్చావు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు స్తుతులు చెల్లించేటోని. ఒకవేళ ఇలా లేకుండా ఈరోజు వాక్యం విన్నాం, రేపు సాయంత్రం ఆదివారం అయిపోయింది, సోమవారం సాయంత్రం మళ్ళీ 1 గంట ప్రార్థన ఇవ్వాలి కాబట్టి, అలవాటు కాబట్టి 1 గంట ఏదో కూర్చొని ప్రార్థన చేసి అయిపోయింది. మళ్ళీ మంగళవారం సాయంత్రం, బుధవారం సాయంత్రం, గురువారం మధ్యలో వాక్యంతో సంబంధం లేకుండా, ప్రార్థనతో సంబంధం లేకుండా ఒకవేళ మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు బ్రతుకుతూ ఆదివారం పొద్దునొచ్చి ఒకవేళ తెల్లబట్టలు వేసుకొని వచ్చి నేను కూడా ఆ ద్రాక్ష చెట్టుకు చుట్టుకున్న వ్యక్తిని అంటే ఆ ద్రాక్ష చెట్టు ఒప్పుకోదు. వాస్తవానికి చుట్టుకున్న వాళ్ళం కాము. ఇలా చుట్టుకోకుండా మన జీవితాల్లో ఫలింపు రావాలి అంటే కుదరదు. కాబట్టి ఏ దానికి మనం చుట్టుకొని ఉన్నాము ఒక్కసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా క్రైస్తవ్యంలో మరి ముఖ్యంగా దేనికి ఎక్కువ చుట్టుకునే వాళ్ళు ఉన్నారంటే
బోధకులకు ఎక్కువగా చుట్టుకునేటోళ్ళు ఉన్నారు. అంతెందుకు, ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు, గొప్ప దైవజనులు వచ్చారనుకుందాం. దేన్ని బట్టి పోతాం మనం? అంతేనా? దైవజనుని బట్టి పోతాం. ఇంకొంతమంది దేన్ని బట్టి పోతారు? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రైట్. ఇంకొంతమంది సౌండ్ సిస్టమ్ను బట్టి పోయేటోళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఆ హంగులు ఆర్భాటాలను బట్టి పోయేటోళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అటు పోయి కీ చైను లాకెట్లు అవి కొనుక్కడికి పోయేటోళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో అలా వెళ్తున్నారు. ఆదివారం కూడా మనమే ఉద్దేశంతో వస్తున్నాం. ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తున్నాం? ఆయన మాటలు వినడానికి వస్తున్నామా? లేకపోతే తప్పదు కదా ఆదివారం అని వస్తున్నామా? లేకపోతే ఇష్టం లేకపోయినా వస్తున్నామా? మనసు చంపుకొని వస్తున్నామా? దేని కొరకు వస్తున్నాం? ఒకవేళ ఇలా వస్తే దేవుని సన్నిధికి మనము దేవునిని చుట్టుకున్న వాళ్ళమా? దేవుని ఆ ద్రాక్ష తీగ ఏదైతే ఉందో దాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళమా? ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. గొప్ప దైవజనులు వచ్చారంటే ఉరికి వెళ్తాం, ముందే వెళ్తాం, ముందు సీటు బుక్ చేసుకొని వెళ్తాం. ఆ రోజు ఆ దైవజనుడు రావడం లేదని తెలిస్తే అట్లే ముందు సీట్లోనే కూర్చుంటామా? మనం వినాల్సింది వాక్యం కదా, మనుషులా మనకు కాదు కదా. మరి దేన్ని బట్టి వెళ్తున్నాం? టీవీస్లో కూడా ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి ఆయన వస్తాడు, ఆయన చెప్తేనే వింటారు. ఈ టైంకి ఈయన వస్తాడు, ఈయన చెప్తేనే వింటారు. వాక్యం కావాలనా, మనిషి కావాలనా? వినడంలో తప్పు లేదు, కానీ మనిషిని బట్టి వాక్యాన్ని వినడం అన్నది కరెక్ట్ కాదు. వాక్యాన్ని బట్టి మనిషిని లెక్కేయాలి మనం. వాక్యాన్ని బట్టి మనిషి మంచి వ్యక్తే కాదని లెక్కేయాలి తప్ప అతన్ని బట్టి వాక్యం బాగుందని లెక్కేసే స్థితిలో వాక్యం లేదు. వాక్యాన్ని బట్టి వ్యక్తిని లెక్కేయాలి. అంతకాకుండా దేనికి కట్టుకొని తిరుగులాడుతున్నాం? ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని, మీలో కలహాలు గలవు, మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. గొడవలు ఉన్నాయంట సంఘంలో. దేన్ని బట్టి గొడవలు అంటే, నేను కేఫా వాడను అంటే నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని, నేను అపోల్లోకి సంబంధించిన వ్యక్తిని, నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని, నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని. 4 దారులు పట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తులైతే మీరు 3వ అధ్యాయము 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? ఒకవేళ దేవుణ్ణి కాకుండా, ద్రాక్షవల్లిని కాకుండా మనుషులను వెంబడించే వ్యక్తులైతే మీరు ఇప్పటికీ ప్రకృతి సంబంధులే అంటున్నాడు పౌలు గారు. వెంబడించాల్సింది ద్రాక్షవల్లిని కదా, అంటు కట్టాల్సింది ద్రాక్షవల్లితో కదా. మీరెందుకు మనుషులను ఆధారం చేసుకొని బ్రతుకుతా అన్నారు? ఎందుకు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏది చెప్తే వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతా అన్నారు? అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ అలాంటి బ్రతుకు కనుక మీరు బ్రతుకుతూ ఉంటే ఇప్పటికీ మీరు ప్రకృతి సంబంధులై ఉన్నారు. దేవుని చేత అంటు కట్టబడిన వ్యక్తులు కారు మీరు. ఒక ఆయన వాక్యం చెబుతూ బైబిల్లో 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి పేతురు బోధ, రెండవది అపోస్తలుడైనటువంటి పౌలు బోధ. 2 బోధలు ఉన్నాయి. నాది పౌలు బోధ అండి, మీది పేతురు బోధ అండి అన్నాడు. ఇదే మాట వెళ్ళి తన దగ్గరున్న వ్యక్తులతో చెప్పాడు. కిందున్నోళ్ళు చప్పట్లు కొట్టి
అబ్బా మనది పౌలు బోధ, వాళ్ళది పేతురు బోధ అని అనుకొని, మీరు పౌలోళ్ళు మేము పేతురోళ్ళము, మీరు పేతురు వాళ్ళు మేము పౌలు వాళ్ళము అని చెప్పిన దాన్ని బట్టి గుడ్డిగా నమ్మారు. వాక్యంలో ఉందా, పరిశీలించాలనా వద్దా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపరచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. చాలుమా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడింది, ఆ బోధ నిమిత్తం మీరు పోరాడండి అని ఆయన రాస్తాడు. ఒకటే బోధ ఉంది ప్రపంచం మొత్తానికి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో 190 చిల్లర అన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఒక్కటే ఒక సువార్త, ఒక్కటే బైబిల్, ఒక్కటే బాప్తిస్మము, ఒక్కటే విశ్వాసము, అన్నీ ఒక్కటే ఉన్నాయి. పరిశీలించాలనా వద్దా? పరిశీలించకుండా పైన వ్యక్తి చెప్పింది నమ్మాడంటే ఈ తీగ దేనికి చుట్టుకోయింది? మనిషికి చుట్టుకోయింది కదా. పైన వ్యక్తి నేను చెప్పింది గుడ్డిగా నమ్మాలి, నేను చెప్తే ఇంకా మీరు తిరుగు ఆలోచన చేయకూడదు. ఎందుకు? నాది పరిశుద్ధాత్మ దేవుని బోధ అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. 17-11. మీరు తెస్సలోనికయలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అవి ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పౌలు ఎవరు? 14 పత్రికలు రాసినాడు. ప్రపంచం మొత్తానికి 14 పత్రికలు రాసిన వ్యక్తి, ప్రపంచానికి సువార్తను పరిచయం చేసిన వ్యక్తి. అంతెందుకు, పౌలు మన చర్చికి వచ్చినాడు ఇప్పటికిప్పుడు, వచ్చి వాక్యం చెప్పాడు అనుకో, దన్న వాక్యం చెప్తుంటే ఎవరైనా ఈ రెఫరెన్స్ కరెక్టా కాదా అని ఆలోచిస్తారా? ఎందుకు? పౌలు పత్రికలు రాసిన వ్యక్తి చెప్పాడంటే తప్పు ఉంటుందా? సరేలే, పేతురు వచ్చి వాక్యం చెప్పాడు, బైబిల్లో ఉన్న పేతురు గారు వచ్చి వాక్యం చెప్పారనుకో, బైబిల్ మనం పరిశీలిస్తామా? ఇది ఉందా, ఈయన చెప్పేది కరెక్టా కాదా అని పరిశీలించాం. ఎందుకు? పైన వ్యక్తి చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రము అపోస్తులైన పౌలు సీలయు వాక్యం బోధిస్తుంటే రెఫరెన్సులు రాసుకొని ఇంటికి వెళ్ళి ఇది నిజమా కాదా, కరెక్టా కాదా అని పరిశీలించారంట, పరీక్షించారంట. అలా గనక నేను చెప్పాను అనుకో, ఇప్పుడు నాది పరిశుద్ధాత్మ దేవుని బోధ, నేను చెప్పింది గుడ్డిగా నమ్మాలి అని నేను చెప్పాను అనుకో, నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి రెఫరెన్సులు పరీక్షించి మళ్ళీ తిరిగి వచ్చి నాతో మీరు మాట్లాడారనుకో, నేనేమంట అప్పుడు? అయ్యా మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇలా లేదు, ఇలా ఉందని మీరు కనుక నాతో వచ్చి చెప్పారనుకో, నేనేమంట అప్పుడు మిమ్మల్ని? నేనేమంట? మీరేమంటారు? పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీకు ఈ యుగమే కాదు, ఏ యుగమందు కూడా పాపక్షమాపణ లేదు. అంతే, మీరు మీ పిల్లలు శపిస్తా. అట్లా పైనున్న వ్యక్తి మాట్లాడతాడు. నువ్వెంత, నీ బతుకెంత, నిన్నగాక మొన్న దేవుణ్ణి తెలుసుకున్నానివి, అది నేను బాప్తిసం ఇస్తే నువ్వు తెలుసుకుంటివి, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పేది ఏంది అని అంటారు కదా. కానీ అలాంటి వ్యక్తులను బైబిల్ ఏమనింది అంటే వాళ్ళను గనులు అనింది. ఏమనింది? వాక్యాన్ని పరీక్షించి చదువుకునే వ్యక్తులనేమో దేవుని వాక్యం ఏమనిందంటే మీరు గనులయ్యా అనింది. లోకంలో ఉన్న వ్యక్తి ఏమంటాడంటే తాను చేసిన తప్పుడు బోధను సమర్థించుకోవడానికి అసలు మీరు పరిశీలించకూడదు అంటాడు. దేవుని వాక్యం మాత్రం అలా పరీక్షించి చదువుకునే మిమ్మల్ని గనులనింది.
ఇప్పుడు మనము ఎవరికి చుట్టుకొని ఉన్నాము అని అడుగుతున్నా. ఒకవేళ మనం గనులమైతే ఈరోజు చెప్పబడిన వాక్యము రెఫరెన్సులు రాసుకుంటున్నాం కదా, ఇది ఎగ్జాక్ట్గా చెప్పిన రకంగానే ఉందా లేదా అని పరిశీలించాలి కదా. పరిశీలించకపోతే మనము దేవునికి చుట్టుకున్నోళ్ళము కాదు, దేవునికి తీగలాగా కట్టుకున్నోళ్ళం కాదు. నువ్వు కనుక దేవుని వాక్యాన్ని గనక కరెక్ట్గా పరిశీలించి పరీక్షించి చదవకపోతే చిన్న పిల్లోడు వచ్చి మోసం చేసిపోతాడు. చిన్న పిల్లోడు కూడా నిన్ను మోసం చేస్తాడు. చిన్న పిల్లోడు కూడా మనల్ని మోసం చేస్తాడు వాక్యం తెలియనంత వరకు. నీ దగ్గర వాక్యం అనేది ఉందనుకో, అప్పుడు నువ్వు నిక్కచ్చిగా ఆయనను చుట్టుకొని బ్రతుకుతావు, ఆయనను ఆధారం చేసుకొని బ్రతుకుతావు. అప్పుడు మనుషులపైన ఆధారపడం. అప్పుడు వీళ్ళు వస్తేనే, వీళ్ళు ఉంటేనే, వీళ్ళు లేకపోతే ఏమో, లేకపోతే మాకేమన్నా వస్తుందేమో, మాకేదన్నా జరుగుతుందేమో అని భయపడుతూ బ్రతుకుతున్నావంటే నువ్వు నేను దేవుని చుట్టుకున్న వాళ్ళం కాదు, దేవుని కట్టుకున్న వాళ్ళం కాదు. నీ దృష్టి నా దృష్టి చచ్చిపోయేంత వరకు ఆ ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభుల వారి మీద ఉండాలి. అందుకనే దేవుడు చెప్పింది, ఆ ఇష్కరియోతు యూదా డబ్బు కొరకని నన్ను వదిలిపెట్టిపోయాడు, మీరు అలా వెళ్ళిపోకండి. మీరెవరిని కట్టుకొని ఉండాలంటే జీవం కలిగిన దేవుణ్ణి కట్టుకొని ఉండాలి. మనుషులను ఆశ్రయించకండి. మనుషుల చేతుల్లో ఏమీ లేదు. మీరు నన్ను కనుక ఉదాహరణకు నన్ను నమ్మారు, ఇప్పుడు నేను సాత్వికంగా ఉన్నా, మంచిగా ఉన్నా, మంచి మాటలు చెప్తాను. రేపు పొద్దున్న నాకు పైసలు వచ్చినాయి అనుకో, లేదనుకో స్థలాలు పొలాలు పెరిగినాయి అనుకో, ఏం చేస్తా? అప్పుడు కిందున్న వ్యక్తిని నువ్వెంత, నీ బతికెంత అని మాట్లాడొచ్చేమో, అహంకారం నాకు రావచ్చేమో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు అన్నాడు. అయితే గీతే నువ్వే దేవుణ్ణి, మనమే దేవుణ్ణి అనాల్సి వస్తుందేమో తప్ప దేవుడు మనల్ని ఎప్పుడూ అన్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు నువ్వు నేను చుట్టుకొని బ్రతుకుదాం. మనుషుల్ని ఎవరిని మీ జీవితాల్లో ఆధారం చేసుకోకండి. మనుషుల్ని ఎప్పటికీ ఆశ్రయించకండి. మనుషులు నిన్ను ఉబ్బించడానికి, లేకపోతే నీ చేత అబ్బా అనిపించుకోవడానికి, మెప్పు పొందుకోవడానికి, లేకపోతే ఏదో పని జరుపుకోవడానికి నిన్ను పొగడుతారు. అది నిజం అనుకొని బ్రతుకోద్దు. నీ దేవుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఈ నీళ్ళు ఇప్పటికిప్పుడు మాజ బాటిల్ అయిందంటే ఎట్లుంటుంది చెప్పండి? ఈ నీళ్ళు ఇప్పటికిప్పుడు ద్రాక్షారసం అయితే ఎట్లుంటుంది? అలాంటి గొప్ప అద్భుతాలు చేసిన వ్యక్తి, 38 ఏళ్ళ నుంచి అలా మూలకు పడిన వ్యక్తి ఆన్ ద స్పాట్ లేచి నడిచి వెళ్ళిపో అంటే పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట నడుచుకుంటూ. పుట్టు గుడ్డోడు, చిన్నప్పటి నుంచి కాలు లేవు, వయసుకొచ్చిన వ్యక్తి వెళ్ళి ఆడ నీళ్ళలో కడుక్కుంటే కళ్ళు వచ్చాయంట. చచ్చిన తర్వాత 4 రోజులకు కంపు కొడుతుంటే బయటికి రా అంటే చచ్చిన వ్యక్తి లేచి వచ్చాడంట. అంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరికో వాళ్ళకి ఇళ్ళకు చుట్టుకుంటా అంటావా? అలా చుట్టుకోవడం మనది కాదు. మనము ఎవరిని చుట్టుకోవాలి అంటే జీవం కలిగిన దేవుని చుట్టుకోవాలి. వస్తారు, మాయమాటలు చెప్తారు, లేనిపోని కథలు చెప్తారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఇంతకుముందు నీలాంటి వాళ్ళను నేను ఎక్కడ చూడలేదు. ఆ మాటలు ఈ మాటలు చెప్పేసరికి కరిగిపోతారు. కరిగిపోయిన తర్వాత అది ఇది అంటాడు, లాస్ట్కు మోసం చేసి వెళ్తారు. మన ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెళ్తే హైదరాబాద్ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్లో ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదని ఇదని మాట్లాడుతుంటాడు. వాళ్ళిద్దరు ఇష్టపడి ఉంటారు. మళ్ళీ పక్కన వేరే అమ్మాయితో చాట్ చేస్తూ అంటాడు. అమ్మాయితో చాట్ చేసి ఇంకో చోటికి రా, అక్కడ కలుద్దాం. ఈ అమ్మాయిని ఇటు నుంచి ఇటు పంపిస్తాడు. ఈ అమ్మాయితో చాట్ చేసి ఇంకో అమ్మాయితో కలుస్తాడు. రాత్రికి వచ్చేసరికి ఇంకో అమ్మాయితో చాటింగ్ మొదలు పెట్టింటాడు. కానీ నీకు వాళ్ళకు ఏం చెప్తాడంటే, నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు, నా కళ్ళకి ఏ అమ్మాయి కనపడదు, ఏ అమ్మాయి అమ్మాయిలా కనపడదు, నువ్వే కనపడతావు అని చెప్తారు. తీరా చూస్తే జీవితాన్ని మోసం చేసి, నాశనం చేసి, ఫోటోలు వీడియోలు పెట్టుకొని జీవితాలను నవ్వుల పాలు చేస్తారు. ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని పట్టుకొని కట్టుకుంటే ఆ జీవితము స్థిరంగా నిలబడుతుంది.
ఎటువంటి వ్యక్తిని నువ్వు మోసం చేయడానికి వచ్చినా కూడా ఆ జీవితాన్ని ఆ మోసం నుండి తప్పియడానికి జీవం కలిగిన దేవుడు సమర్థుడు. చచ్చిపోయిన వ్యక్తిని లేపినోడు నిన్ను నన్ను ఆ పాపంలో పడిపోకుండా వారి ఉచ్చులో పడిపోకుండా కాపాడడానికి సమర్థుడు కాడా? కాబట్టి ఆత్మీయ జీవితంలో ద్రాక్షవల్లిని ఆధారం చేసుకొని బ్రతుకుదాం. ఆ కాలంలో పరిసయ్యులు అన్నారు, అబ్రహాం సంతానం మేము గొప్పోళ్ళం, మమ్మల్ని మించినోళ్ళు లేరు, మాకు లేని అభిషేకం లేదు, మాకు లేని పిలుపు లేదు, మమ్మల్ని మించినోళ్ళు లేరు అని 24 గంటలు గొప్పలు చెప్పుకొని బ్రతుకుతా అంటే వాళ్ళను కాదండి మీరు ఆశ్రయించాల్సింది. నీటి చిగురు అనేది ఉంది, యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు అనేది ఉంది. ఆ చిగురును ఆశ్రయించండి, ఆ చిగురే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ స్వార్థలు మొత్తం చెప్పాయి. ఆయనను ఆశ్రయిస్తే ఆత్మీయ జీవితానికి మేలు. పరిచర్య విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో విషయం కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా దేవుణ్ణి బట్టి ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకునేటోడు ఎప్పటికీ తప్పిపోకుండా దేవుడు కాపాడడానికి సమర్థుడు. రైట్? మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.